నేను నేను కూర్చోబెట్టి సోషల్ మీడియా ట్రయల్స్ చేయలేను, మీడియా ట్రయల్స్ చేయలేను. లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుందంటే ఓన్లీ సాక్ష్యాధారాల మీద ఆధారపడి నేను కూర్చోబెట్టి సడన్గా నేను కూర్చోబెట్టి వీళ్ళ మీద బ్లేమ్ చేయలేను, వీళ్ళు తప్పు చేశారు. ఎందుకు మాట్లాడతాను? ఇందాక గంజాయి తీసుకొని కొట్టారంటే మీరు గంజాయి తీసుకోవడం చూసారని ఎందుకు అడిగానంటే నేను అంత నిక్కచ్చిగా ఉండాలి. నేను ఒక నిబద్ధత లేకుండా నేను మాట్లాడకూడదు. ఆవిడతో కూర్చొని మాట్లాడినప్పుడు 14 ఏళ్ళ సుగాలి ప్రీతిని స్కూల్కి వెళ్ళింది, శవమై తిరిగి వచ్చింది, ఊరేసారని చెప్పారు. బిడ్డని ఇలాగా అవుట్రీచ్ హర్ మోడెస్టీ ఇవన్నీ పెట్టుకున్న తర్వాత మాట్లాడి వాళ్ళు 1,50,000 మంది వెళ్తే సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఎవరైతే కుటుంబం దెబ్బతిన్నారో వాళ్ళు ఏ పరిస్థితుల్లో మరి ఏం జరిగిందో తెలియదు. కానీ సిబిఐకి వెళ్ళాం 2019-24లో సిబిఐకి వెళ్ళా ఇమ్మని మేము 1,00,000 మందితో చేస్తే వైసీపీ గవర్నమెంట్ సిబిఐకి ఇచ్చినట్టు ఇచ్చి ఊరిని ఒక తూతూ మంత్రంగా లెటర్ రాసి వదిలేశారు. నిజంగా చేయలేదు వాళ్ళు. మళ్ళీ వచ్చి ఇప్పుడు నేను వచ్చి ఫస్ట్ కేసు అదే తీసుకుందామంటే సాక్ష్యాధారాలన్నీ లాస్ట్ గవర్నమెంట్ నుంచి చెడిపేశారు. పోయిన సాక్ష్యాధారాలని మనం తిరిగి తీసుకురాలేము. డిఎన్ఏ మనకి మాయం చేశారు, ఫాల్స్ డిఎన్ఏలు పెట్టేశారు, ఏమున్నాయో తెలియదు. సో సాక్ష్యాలు అంత కీలకం. క్రైమ్ సీన్. అలాగే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఉంది. సొంత ఇంట్లో వాళ్ళ బాబాయిని చంపేశారు. ఆ నేరస్తులు మన అందరికీ తెలుస్తుంది, కళ్ళ ముందు వీళ్ళు చేసి ఉండొచ్చని మన ఒక ప్లాసిబిలిటీయా వీళ్ళ మీద నిర్ధారించడానికి కోర్ట్స్ విల్ ఆస్క్ ఓన్లీ ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్. ఎవిడెన్స్ లేకపోతే మటుకు మనం ఎవరిని కూడా మన కళ్ళ ముందు మనం తెలిసినా కానీ మనం ఏం చేయలేం, అన్లెస్ వీ కమ్అట్, చూసిన వాళ్ళు వస్తే తప్ప. అందుకని లా అండ్ ఆర్డర్ వీట్ ఈస్ వెరీ పారామౌంట్ టు ఎన్డీఏ గవర్నమెంట్ లెడ్ బై శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక తల్లి తన కొడుకు కనిపించట్లేదు అని కోర్టులను ఆశ్రయించారంటే ఆ తల్లి తన ప్రాథమిక హక్కులు షీస్ క్లెయిమ్, తన ఫండమెంటల్ రైట్ అది. బిడ్డ చనిపోయారో లేదో తెలీదు, మనకి డిసపియరెన్స్ అంటే కనిపించట్లేదు, ఆవిడ ప్రాథమిక హక్కు అది. దీనిని ఇందులో ఎక్కడా కూడా కులం లేదు. ఒక క్రిమినల్ని చట్టం ఎలా చూస్తుంటే రాజ్యాంగం కానీ ఇట్ హెస్ గట్ నథింగ్ టు డూ విత్ యువర్ కాస్ట్ ఆర్ యువర్ రిలీజియన్ ఆర్ యువర్ రీజియన్. క్రైమ్ జరిగిందా, ఎవరికి చేశారు, ఇంతకు మించి దాంట్లో కులం అనే ప్రస్తావన ఎక్కడ ఉండదు. దిస్ ఇస్ వాట్ ఫండమెంటల్ కాన్స్టిట్యూషనల్ లా ఆర్ క్రిమినల్ లా చెప్పేది. కానీ మీరు ముఖ్యంగా యూత్కి చెప్తా ఉన్నాను, పెద్దలకు కూడా, మీరు కులాల పరిధిలో నుంచి మీరు కుల కోణాల నుంచి మటుకు క్రిమినల్స్ని చూడకండి. ఒక 3 ఏడిపించారు ఇక్కడ అరవింద్ గారిని. ఏడిపిస్తే వాళ్ళు ఏ కులం కంటే కూడా దే హ్యావ్ డన్ ఎ క్రైమ్ ఆఫ్ హిట్టింగ్ హిమ్. యూ షుడ్ బి లుక్డ్ ఎట్ దట్ పార్ట్ ఓన్లీ. పలానోళ్ళు చేశారు ఇట్లా పెట్టినా కానీ ఇది దాని తాలూకు శాంక్టిటీ, దాని తాలూకు ప్యూరిటీ పోద్ది. కాన్స్టిట్యూషన్ కానీ లా కానీ అలా చూడదు వాటిని. అందుకని ఇలాంటి అంటే మిమ్మల్ని అందరినీ ఎదురుగా పెట్టుకొని మన నేతలందరికీ కూడా చెప్తున్నాను, మీ భావం తెలియజేస్తున్నాను. ఎవరైనా సరే కాస్ట్ క్రిమినల్కి కులం ఉండదు సార్. తప్పు చేసేవాడికి, మానభంగం చేసేవాడికి వాడి కులం ఎందుకు ఉంటుంది? వాడికి వాడి దగ్గర క్రిమినల్ యాక్టే ఉంది. అలాంటి నీచుడికి, అలాంటి నీచుల్ని మనం వెనకేసుకొస్తే దట్ ఈస్ షోయింగ్ దట్ పర్టికులర్ పర్సన్స్ నేచర్. క్రిమినల్ గ్యాంగ్స్ తోటి ప్రభుత్వాల్ని నడుపుదాం, భయభ్రాంతుల్ని చేసి అధికారుల్ని గుప్పిట్లో పెట్టుకుందాం, లేదంటే మా దగ్గర క్రిమినల్ గ్యాంగ్స్ ఉన్నాయి భవిష్యత్తులో మిమ్మల్ని ఆడుకుంటాం, భయభ్రాంతులను చేస్తే ఇలాంటివి ఎందుకు వీళ్ళు తలపైకెక్కి ఆడతారంటే బలం వాళ్ళది కాదు, మనందరి కలెక్టివ్, మన బలహీనత అది. నేను ఈరోజు ఎందుకు వచ్చానంటే ఇది ఒక 3 months బ్యాక్ చెప్పాను ఎస్పీ గారికి, ఐ వాంట్ ఇంటరాక్ట్, ఒక సివిల్ మన సిటిజన్స్ మీటింగ్ పెట్టండి, నేను వస్తాను ఇక్కడ కూర్చోబెట్టి, బికాజ్ ఐ వాంట్ ఎంపవర్ సిటిజన్స్. నా పార్టీని ఎంపవర్ చేయొచ్చు. మీరు కనుక గట్టిగా, ఇప్పుడు మీరే ఇందాకే చెప్పారు పోస్టర్స్ గురించి, మాకు పోస్టర్లు ఎక్కువ అయిపోయినాయి, టూ మచ్. మీరు ఎంత బ్యాలెన్స్గా చెప్పింది ఆవిడ, ఆ పాప. అంటే ఉండొచ్చు కానీ మరి ఇంత మితిమీరా, దట్ ఈస్ అన్ ఒపీనియన్ షుడ్ బి టేకెన్, టు బి టేకెన్. అది ఏమవుద్ది ఇలా ఇంటరాక్షన్ వల్ల? నా చుట్టుపక్కల ఉన్న రాజకీయ నాయకులు కూడా అర్థమవుద్ది, ఎమ్మెల్యేస్కి, ఎంపీలకి అందరికీ అర్థమవుతుంది, మనం ఎక్కువ చేయకూడదు. కానీ
ఒక కులానికి ఓటింగ్ ప్యాటర్న్ ఉంటుంది, కానీ సివిల్ రైట్స్కి ఓటింగ్ ప్యాటర్న్ ఉండదు. వై డోంట్ యూ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ టీమ్? మీ ప్రాథమిక హక్కులు కానీ మీ ఫండమెంటల్ రైట్స్ కానీ ఉల్లంఘన అయితే ఇలాంటి ప్రభుత్వాలు మేము ఎన్నుకోం. యూ కెన్ సే ఇట్ లౌడ్. ప్రజలు మారుతారు, పాలకులు మారుతారు. అలాగే మీరు కులాలని తీసుకొచ్చే క్రిమినల్స్కి కులాలను అంటగట్టి పలానా కులం అయితే మేము ఇంకోలా చూస్తాం, ఎక్కడా కూడా ఇది లేదు, రాజ్యాంగంలో ఎక్కడ రాయలేదు. ఇలాంటి క్రిమినల్స్ని వెనకేసుకొచ్చే రాజకీయ నాయకులను ఎవరైనా సరే మీరు ఆమడ దూరంలో పెట్టాల్సిందే. లేదంటే మీ భవిష్యత్తుకి భంగం కలుగుతుంది. ఇది నేను ఈరోజు ఇది ఇట్స్ నాట్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇంతకుముందు కొంతమంది చేసినట్టున్నారు, కానీ మన ప్రభుత్వం వచ్చాక ఫస్ట్ టైం ఇది చేస్తున్నాం. ఐ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ టు బి రిపీటెడ్ ఆల్ ఓవర్ ద స్టేట్. మీ రెస్పెక్టివ్ నియోజకవర్గాల్లో కూడా మీరు పెట్టండి ఇవి. నేను వస్తాను, అన్నిటికీ నేను రాలి, కొంచెం మీరు కూడా పెట్టండి దీనికి. ఎందుకంటే మీరు సివిల్ సొసైటీకి ఆ అష్యూరెన్స్ ఇవ్వకపోతే క్రిమినల్స్ రాజ్యాలు వెళ్తారు. నేను దేన్నైనా భరించగలను, కానీ క్రిమినల్స్ కూర్చొని రాజ్యాంగ పదవుల్లో కూర్చొని మన జీవితాన్ని శాసిస్తుంటే మటుకు నేను తిరగబడ్డానికి నా జీవితకాలం సంసిద్ధంగా ఉంది. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే దిస్ ఈజ్ మై కమిట్మెంట్ టు మై నేషన్. నా నేలకి నేను ఇచ్చే కమిట్మెంట్ ఇది. మీరు ఎందుకంటే మీరు ఒక పాలసీ వచ్చింది, ఒక పాలసీ అనుకున్నాం చేయలేకపోయాం, అది వేరే విషయం, దానికి అడ్రస్ చేయొచ్చు. బట్ మీరు క్రిమినల్స్ని తీసుకొచ్చి భవిష్యత్తులో మీరు నెత్తి మీద పెట్టుకున్నారనుకోండి, మన తలరాతలను ఎవడు బాగు చేయలేడు. వాళ్ళ బలమే కులాల మీద ఆడటం, వాళ్ళ బలమే క్రిమినల్స్ మీద ఆడటం. ఇలా కూర్చొని మీరు చూసారా 2019 నుంచి 2024 వరకు ఎంతమంది ఒక పొలిటికల్ లీడర్ ఐదర్ డిప్యూటీ సీఎం పొజిషన్లో ఉన్నా కానీ ఎవరు సీఎం పొజిషన్లో ఒక్కళ్ళు వచ్చి ఇట్లా అడిగారా? మీ దగ్గరికి వచ్చి ఇలా కూర్చొని అడిగారు? యు థింక్ అబౌట్ ఇట్. ఇది అంటే నేనేం చేస్తున్నా అంటే ఐఎమ్ మేకింగ్ మై సెల్ఫ్ రెస్పాన్సిబుల్ అండ్ అకౌంటబుల్, అండ్ ఐఎమ్ మేకింగ్ మై ఎంటైర్ పార్టీ అండ్ అలయన్స్ పార్టీస్ దట్ వీఆర్ అకౌంటబుల్ టు యూ, వీఆర్ రెస్పాన్సిబుల్ టు యూ. మేము చెప్పడానికి వచ్చాం ఇక్కడికి. అలాగే సమస్యలు ఉన్నాయి, చాలా సమస్యలు. ఇప్పుడు కూర్చోబెట్టి గౌస్ గారి సమస్య నా దాకా వచ్చింది అంటే ఇట్స్ అ ఫెయిల్యూర్, సిస్టమిక్ ఫెయిల్యూర్. అది సిస్టమ్ ఫెయిల్యూర్. అది ఒక ఎస్ఐ చేయాల్సిన పని, అది ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్ కూర్చొని చేయాల్సిన పని. ఒక ఎస్పీ దగ్గర కూడా రాకూడదు, అది ఒక డిప్యూటీ సీఎం హోదా దగ్గరికి అసలు రాకూడదు. బట్ మనం సక్సెస్ఫుల్గా సమస్యలను ఎక్కడికక్కడ బలహీనం చేసుకుంటూ వచ్చేసాం. వాడు మావాడని నేర్పించండి, వదిలేసేయండి అని ఒక హెడ్ కానిస్టేబుల్ పోలీసులను వదిలేస్తే, ఎస్ఐలకి చెప్పేస్తే సిస్టమ్ని ఇలాగే చంపేస్తాం కదా. సో నేననేది అందరూ కూర్చొని జెన్జీ అని కథలు చెప్తా ఉన్నారు. ఐ వాంట్ యూ హ్యావ్ టు బీ రెస్పాన్సిబుల్, యూ హ్యావ్ టు బీ అకౌంట్. భవిష్యత్తు మీదే. మీ భవిష్యత్తుని మీరు ఎలా నిర్ధారించుకుంటారో మీ చేతుల్లో ఉంటుంది. మీరు కనుక క్రిమినల్స్కి కనుక మీరు చేతికి ఇచ్చారా భయపడి, నేను పోరాడటానికి మా లాంటి వాళ్ళు మేమందరం ఉన్నాం. మాకు ఇవ్వాల్సిందల్లా క్రిమినల్స్ కనుక ఇఫ్ దే కమ్ ఇన్ టు పొజిషన్ ఆఫ్ పవర్ దే విల్ టేక్ అవే యువర్ ఫ్యూచర్, దే విల్ బర్న్ యువర్ ఫ్యూచర్. మీ భవిష్యత్తుని మంట కలిపేస్తారు. ఇది నాకు ఈ భయంతోనే నేను ఎదుర్కోవడానికి నేను వచ్చాను. ఇలాంటి రౌడీ మూకల్ని, ఇలాంటి క్రిమినల్ గ్యాంగ్స్ని, ఇలాంటి ఒక ఇర్రేషనల్ పొలిటికల్ సిస్టమ్ని ఎదుర్కోవడానికి వచ్చాను నేను. నాకు గెలుస్తానో లేదో తెలియదు, మళ్ళీ గెలుస్తానో లేదో తెలియదు, మళ్ళీ ఓడిపోతానో లేదో తెలియదు, నాకు ఇవేం తెలియదు. నాకు ఒక్కటే తెలుసు, మీకోసం పోట్లాడగలను జీవితకాలం, అదొకటి తెలుసు. Everyone, please, if someone is violating a common citizen, every citizen's fundamental right, you are supposed to protect it. అంతేగాని మీరు కూర్చోబెట్టి భవిష్యత్తులో వాళ్ళు వస్తారేమో, నేను చెప్తున్నా వాళ్ళు రారు. దేనికంటే క్రిమినల్స్ని మేము ఎంకరేజ్ చేయం. దిస్ ఈజ్ మై కమిట్మెంట్. క్రిమినల్స్ షుడ్ నాట్ బి ఎంకరేజ్డ్, షుడ్ నాట్ రూల్ అస్. రూల్ అంతే. మీరు కూర్చోబెట్టి కోనసీమలో కూడా జరిగింది మీకు చెప్తాను. అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కోనసీమ అని పేరు పెట్టారు. దానికి గవర్నమెంట్ ఏం చెప్పింది, మీకు ఈ పేరు మీద మీకు వ్యతిరేకత ఏదైనా ఉంటే, ఎవరికి ఇష్టం లేకపోతే ప్లీజ్ కమ్ అండ్ సే యూ డిసెంట్. ఆ డిసెంట్ కోసం కొంతమంది వెళ్తున్నప్పుడు అవి మాకు
ఏకాభిప్రాయం లేదు, మాకు దీని మీద భిన్నమైన అభిప్రాయం ఉందని చెప్పడానికి వెళ్ళినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టుకున్న వాళ్ళు ఆయన పేరు మీద చాలామంది దానికి ఇష్టం లేదని చెప్పిన వాళ్ళందరి కుటుంబాలకు కూడా ఇళ్లలోకి వచ్చి మేము మానభంగాలు చేస్తాం, ఇళ్లలోకి వచ్చి మీ ఆడపిల్లల్ని వైలేట్ చేస్తాం, ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు దెన్ గవర్నమెంట్ నాట్ ఈవెన్ వన్ వర్డ్. లా అండ్ ఆర్డర్ ఏ స్థాయి కొలాప్స్ అయిపోయిందంటే, ఇది ఈరోజు వాళ్ళు అధికారంలో లేకపోయినా స్టిల్ దే ఆర్ క్రియేటింగ్ సచ్ బిలీఫ్ దట్ రౌడిజం విల్ రూల్, క్రిమినాలిటీ విల్ రూల్. నేను మీకు ఇదే చెప్తున్నాను, ఈ గుండాలందరూ కూడా తొక్కి నార తీస్తాను, ఒక్కొక్కడికి చెప్తున్నాను. ఎందుకంటే నేను చాలా కాలం సహనం పెట్టాను, 2 సంవత్సరాలు మీ గురించి ఎప్పుడు మాట్లాడలా. మీరు రౌడీలాగా అవాకులు చవాకులు పేలితే మీకు చెప్తున్నా, నేను చాలా శాంతంగా ఉన్నా, మంచిగా ఉన్నా. మిమ్మల్ని ఒక మాట మాట్లాడను. మీరు రోడ్ల మీదకి వచ్చి సగటు మనుషులను ఇబ్బందులు పెట్టినా, ఇలాంటి రౌడీ మూకలు ఎవడైనా సరే, ఈరోజు కాకినాడ ఈ టౌన్ హాల్ సాక్షిగా చెప్తున్నా, మాకు భవిష్యత్తులో ఇలాంటి పార్టీ ఒకటి ఉంటుంది. మాకు చిన్న వయసులో మేము పొడి చేసినా మమ్మల్ని రక్షించే మాకు ఒక వ్యక్తి ఉన్నాడు అని మీరు ఎవరిని అనుకుంటే మిమ్మల్ని వాళ్ళు ఎవరూ రక్షించలేరు. కోర్టు కేసులు కానీ పోలీసుల చేతికి దొరికారా, వి విల్ మేక్ ష్యూర్ యూ విల్ నెవర్ ఎవర్ అగైన్ థింక్ దట్ యూ వుడ్ ఈవెన్ టు డూ సచ్ అన్ యాక్ట్. మీరు ఆలోచించడానికి కూడా భయపడాలి.